అంటే ఒక ప్రొడ్యూసర్ స్ట్రగుల్ కూడా ఉంది దాంట్లో. అంటే బేసికల్ గా ఇప్పటి వరకు మాకు తెలియనివి ఇండస్ట్రీలో తెర వెనక జరిగే కష్టాలు కానీ తెర వెనక జరిగే పాయింట్స్ అని చూపిస్తున్నారు. ఉంటాయి ఇవన్నీ. జనరల్గా మేనేజర్లు ఉంటారు, అందరు మేనేజర్లను తప్పు పట్టట్లే, మనం సరదాగా తీసుకున్నాం. కొంతమంది ఎక్కడ ఉన్నవరా, ఇంకా ఒక మేనేజరు ఎక్కడ ఉన్నవరా అంటే డీజల్ కొట్టేస్తూ ఉన్నావు, 20 అని చెప్పు, 15 అని మేనేజ్ చేద్దాంలే అని ఏదో అలాంటి ఈ చిన్న చిన్నవి ఉంటాయి. మధ్యలో ఎమోషను, బాండింగు, ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం, యూనిట్ అంటే డైరెక్టర్కి ఇష్టం, ఒక ప్రేమ, ఒక తెలియని భయం వాళ్ళు స్టే చేసిన చోట. అలాగని బ్లడ్ గిడ్డు ఇంపాక్ట్ అవి ఏమి ఉండవు, ఒక అస్థిపంజరాలు బొమ్మలు అలాంటివి ఏమి ఉండవు, తెలియని భయం ఉంటుంది. నేను ఆర్ఆర్ కూడా మేము దగ్గరుండి అలాగే చేయించాం. ప్లస్ అద్భుతమైన ఫైట్లు, కొత్త వాళ్ళైనా ఎరగదీశారు, చాలా బాగా చేశారు. డైరెక్టర్ ఇంత యూత్ ఉన్నప్పుడు అందరూ చాలా బాగా చేస్తారు, అంతే కదండి. డైరెక్టర్ చాలా అంటే ఏమైందంటే నేను ఇలా చేయండి ఇలా చేయండి అని ముందే వాళ్ళకి హోంవర్క్ ఇవన్నీ చేయించి లొకేషన్కి వెళ్ళాక ఇది ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఒకసారి చూసుకుంటే వాళ్ళు ఈజీ అయింది. ఓకే, మూవీలో ఫీమేల్ లీడ్ విషయానికి వస్తే మీ డాటర్ కదా, సో అంటే మీ నెక్స్ట్ జనరేషన్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారని చెప్పి. అంటే వారసత్వం అలాంటివి లేవండి, ఎందుకంటే తను హోటల్ మేనేజ్మెంట్ చేసి షీ యూజ్ టు గో ఆస్ట్రేలియా. సో అంతకుముందే షీ ఈజ్ వెరీ గుడ్ పెర్ఫార్మర్, వెరీ గుడ్ డ్యాన్సర్, సో మెనీ స్టేజ్ షోస్ చేసింది. సో నేను వెళ్ళట్లేదు, నేను ఐ విల్ ట్రై ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. వెళ్ళనన్నారా? ఇదేంటి కొత్తగా బ్రహ్మానందం అంటాడు చూసారు, ప్రతిసారి దీని ఎంట్రీ ఏమిట్రా అని అంటాడు చూసారు. అలాగా ప్రతిసారి మనం ఇంటికి వెళ్ళినప్పుడంతా మీరు తీసుకెళ్తారా లేదా, కొత్త ట్విస్ట్లు ఇచ్చారా, మీరు తీసుకెళ్తారా లేదా, మీరు పరిచయం చేస్తారా లేదా. చాలామంది దగ్గరికి వెళ్ళాం మేము. ఒక ఇమేజ్ ఉంటే చాలామంది ఏంటంటే 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు చెప్పేస్తే పెట్టేస్తారు, అది తప్పు. అది అందులో ఆల్ దట్ గిల్టర్స్ ఇది నాట్ గోల్డ్, మెరిసేదంతా బంగారంగా ఎవడు ఇక్కడ ఏంటంటే మనది మనం తయారు చేసుకుని మనం బయటపడి ఇంకోటి అలా డెవలప్ అవ్వాలి తప్ప ఈ అమ్మాయిని పెట్టాలంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు అంతా జనరేషన్ పూజ హెగ్డే అండి, ఇంకొకటి అండి రష్మిక మందాని అండి. ఏమంటే తెలుగు అమ్మాయిలు ఎక్కడ ఉన్నారు సార్? చిన్న సినిమాల్లో తెలుగు అమ్మాయిలని ఎందుకు ప్రోత్సహించరు మీరు? ఇప్పుడు వెబ్ సిరీస్లో కూడా చాలామంది అమ్మాయిలు బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తున్నారు, ఇస్తే కదా వస్తారు టాలెంట్. తమిళ్ అలా లేదండి, తమిళ్లో బ్రహ్మాండంగా ఉంది. సో ఇవన్నీ చూసి ఇది కాదు, మన ప్రొడ్యూసర్తో పాటు మనం కూడా దాంట్లో కలుద్దాం, మనం చేద్దాం ఇది అంటే వాళ్ళందరికీ నచ్చింది. సినిమా అలా తయారైంది. అది ఇంకా సెన్సార్కి అప్లై చేస్తున్నాను ఈ వీక్లో. ఈ వీకా? ఓకే, సూపర్ సార్. అంటే యాజ్ అ ఫాదర్గా కాకుండా యాజ్ అ డైరెక్టర్గా చెప్పండి, మీ అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మీరు అనుకున్న క్యారెక్టర్కి 100% న్యాయం చేశారా? 100 కదా, 200%. ఎందుకంటే ఫస్ట్ ఫ్రేమ్ పెట్టినప్పుడు చిన్న సీనే రాసాం ఆ రోజు. షూటింగ్ హీరో హీరోయిన్ వీళ్ళిద్దరి మధ్య లవ్ ఇంపాక్ట్, చిన్న డైలాగ్స్ అవి. ఫస్ట్ డేనే కొంచెం పెద్ద సీన్స్ పెట్టేస్తే ఇబ్బంది అవుతారని కొంచెం వాళ్ళని ఫ్రీడమ్ ఇచ్చి చేస్తే ఎక్స్ప్రెషన్ మనం అనుకున్న దానికంతా డిఫరెంట్గా ఇస్తుంది అమ్మాయి. సో ఓకే, నో డౌట్. మళ్ళీ చూసుకున్నాక చాలా బాగా చేస్తుంది. బాగా చేస్తుందని మనం చెప్పకూడదు, ఇంకా ట్రై ఇంకా ది బెస్ట్ అని. అలాగా దీంట్లో ఒక సస్పెన్స్, ఒక తెలియని క్యారెక్టర్ ఒకటి ఉంది, అదే మీరు చూసే పోస్టర్లో క్యారెక్టర్. నేను ఇందాక నుంచి అదే అడుగుదాం అనుకుంటున్నాను. అంటే పేరేమోంచి కొత్త రంగుల ప్రపంచం, మీరు చెప్పేది అంతా మన మూవీ ఇండస్ట్రీకి సంబంధించింది, కానీ పోస్టర్ చూస్తే ఎక్కడో హారర్ జోనర్ కూడా కొంచెం ఒక హారర్ జోన్ అనలేము కానీ ఒక అంతర్లీనంగా ఉన్న భయం ఉంది. ఆ భయమే అది ఆ క్యారెక్టర్. ఇప్పుడు ఒకే ఫ్రేమ్లో ఇద్దరు 2 డిఫరెంట్ జోన్లో చేయటం కొత్త అమ్మాయికి చాలా కష్టం. అవును, ఇటేమో సోషల్ దాంట్లో ఉన్న హీరోయిన్ క్యారెక్టరు, ఎక్కడికి వచ్చేటప్పుడు డిఫరెంట్ యాటిట్యూడు, జస్ట్ లైక్ చంద్రముఖిలో జ్యోతిక గారు చేసినట్టు. ఈ ఒకే ఫ్రేమ్లో ఒక సీక్వెన్స్లో ఒకే ఫ్రేమ్లో ఉంటారు. ఆ ఫ్రేమ్ పెట్టి మనం చేసేటప్పుడు ఇది ఎలా ఉంటుంది ఏంటి అని అనుకున్నాం.